హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాధగా ఉన్నాను. బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు చూపించి ఎందుకు బాధపడుతున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఈ తమలపాకు చెట్టు ఇంత బాగా పెరిగిన తమలపాకు చెట్టు నాకు ఇప్పుడు లేదండి. ఫుల్ డ్రై అయిపోయింది. సమ్మర్లో బాగా ఎండలు వేసాయి కదా, ఆ ఎండలకి నేను ఊరి నుంచి వచ్చేసరికి నీళ్లు పోసినా చిగురు వచ్చే విధంగా కూడా లేకోకుండా ఎండిపోయిందండి. ఈ మనీ ప్లాంట్ చూసారా? మనీ ప్లాంట్ కూడా బాగా పెరిగింది కదా, ఆ మనీ ప్లాంట్ కూడా ఇప్పుడు సగం ఎండిపోయిందండి. ఈ మనీ ప్లాంట్ ఆ తమలపాకు చెట్టు గుమ్మం దగ్గర ఉంటాయి అనమాట. గుమ్మం దగ్గర ఉంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ చూసి ఎట్లా బాగా పెంచుతున్నారు, ఇంత బాగా పెంచుతున్నారు, మీ సీక్రెట్ ఏంటి చెప్పండి అనేవాళ్ళు. ఏమీ లేదండి, 2 టైమ్స్ నీళ్లు పోస్తాను. సమ్మర్లో అయితే 3 టైమ్స్ పోస్తాను, వింటర్లో అయితే 2 టైమ్స్ పోస్తాను. చూసారా తమలపాకు చెట్టు ఎంత డ్రై అయిపోయిందో. నాకు ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది. శ్రావణ మాసం వచ్చేసరికి నాకు అసలు చెట్టు లేకుండా అయిపోయింది అని చాలా బాధగా అనిపిస్తుంది. ఫుల్గా డ్రై అయిపోయింది కదా, అందుకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇప్పుడు కొత్త ప్లాంట్ పెట్టుకున్నప్పటికీ నాకు వచ్చేసరికి మళ్ళీ ఇంకా పూజలన్నీ అయిపోతాయేమో, అంటే దేవుడికి పూజలు మళ్ళీ మనకి ఎండాకాలం వచ్చేస్తుంది, మళ్ళీ చచ్చిపోద్దామండి. ఇప్పటికి 2 టైమ్స్ అలా పోయిందండి. ఇంకా అందుకే బాధ అనిపిస్తుంది. చూసారా ఈ మనీ ప్లాంట్ కూడా చూసారా ఎంత డ్రై అయిపోయిందో, ఎట్లా అయిపోయిందో. అసలు నాకు అంటే ఒక డోర్ దగ్గరికి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ డోర్ వరకు పెరిగి డోర్కి హ్యాంగింగ్ లాగా వచ్చిందండి. అందరూ చూసిన వాళ్ళల్లా చాలా బాగా పెరిగింది, చాలా బాగుంది అనేవాళ్ళు. కానీ అంతా మళ్ళీ పెంచాలి అంటే నేను ఇంకా ఎన్ని రోజులు మళ్ళీ కష్టపడి పెంచాలో. ఇప్పుడు మాత్రం మొత్తం అయిపోయింది. ఊర్లు తిరిగి వచ్చిన ఆనందం కన్నా ఈ చెట్లు చచ్చిపోయిన బాధ నాకు చాలా బాధ అనిపిస్తుందండి. చెట్లు అంటే ప్రాణంగా పెంచుకునేదాన్ని, ఆ విధంగా పెంచుకునే నాకు ఈ విధంగా ఎండిపోతే చూసి చాలా చాలా బాధ అనిపిస్తుందండి. మీకు కూడా చెట్లు ఎండిపోయిన చెట్లు చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. చూడండి, టెర్రస్ పైన అయితే మాత్రం నేను చెట్లు ఎండిపోకూడదని షేడ్ నెట్ కూడా వేసుకుని వెళ్ళానండి. షేడ్ నెట్ వేసిన ఉపయోగం లేకోకుండా నాకు మొక్కలన్నీ పైన టెర్రస్ పైన కూడా బాగా పాడైపోయినాయండి, ఎండిపోయినాయి. మా ఇంట్లో ఉన్న వాళ్ళు నీళ్లు పోసినప్పటికీ కూడా మొక్కలన్నీ డ్రై అయిపోయినాయి. ఇది చూడండి, నల్లేరు కాడ మాత్రం బాగా పెరిగింది. రాగానే చట్నీ అయితే చేశాను. కొన్ని ప్లాంట్స్ మాత్రమే మిగిలినాయండి నాకు, అంటే రోజ్ ప్లాంట్స్ ఒక 2, నెక్స్ట్ నల్లేరు కాడ 2 వాము చెట్లు, పనగంటి కూర ఒక 2 టబ్బుల్లో, అంటే మళ్ళీ చిగురు వచ్చిందండి. చచ్చిపోయినప్పటికీ కూడా పనగంటి కూర మళ్ళీ చిగురు వచ్చింది. ఈ విధంగా పోయినాయండి నా చెట్లన్నీ. మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకోవాలి నేను ఇప్పుడు. పనగంటి కూర అంతా చూసారా ఎట్లా ఎండిపోయిందో, నాకు బాగా ఎండిపోయిందండి. ఇదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలి. చూడండి, నాకు కింద మొక్కలు వస్తున్నాయి. పనగంటి కూర చూడండి, ఇంకా కూడా కింద ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి, చిగురు వచ్చేస్తుంది. చూసారా పనగంటి కూర ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకి. ఎండలో కూడా మనకి ఎండలకి ఎండిపోయినా కూడా మళ్ళీ ఇంకా రూట్స్ నుంచి చిగురులు వచ్చేస్తున్నాయండి నాకు. ఇదంతా కూడా చూడండి, ఒకసారి మనం పెట్టుకున్నామంటే ఎండిపోయినప్పటికీ కూడా మనకి మళ్ళీ కూడా చిగురు వస్తుంది. చాలా బాగా పెరుగుతుంది నాకు పనగంటి కూర మాత్రం. కొత్తగా మళ్ళీ రాగానే పనగంటి కూర చూసి నాకు చాలా బాధేసిందండి. ఇట్లా ఎండిపోయింది, అసలు ఏం చేయాలా, నేను ఎక్కడ తెచ్చుకుని మళ్ళీ పెంచుకోవాలా అని బాధపడ్డాను. కానీ ఆ చిగురులు వచ్చేసరికి నాకు ఆ మొక్కలు ఎండిపోయిన మొక్కలు పెగ్గానే చిగురు కనపడేసరికి మనసుకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ మొక్క వచ్చింది ఉంటే అట్లా పెట్టాను. చూసారా ఎంత బాగా గ్రోత్ పెరుగుతుందో. చూడండి, బచ్చల కూర అండి. బచ్చల కూర మాత్రం నా పెరట్లో ఎప్పుడూ బాగా పెరుగుద్ది. ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం, అంటే ఎక్కువ టైం లేదు, తక్కువ టైంతో మనం మొక్కల్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సమ్ ప్లాంట్స్ మాత్రమే పెంచుకోగలుగుతాము అనుకున్న వాళ్ళు అందులో బచ్చల కూర ఒకటిగా పెంచుకోండి. ఎందుకంటే చాలా బాగా ఈజీ గ్రోత్ అన్నమాట. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడు అంటే సమ్మరు వింటరు ఈ సీజన్ ఆ సీజన్ అని ఏమి లేకుండా ఎప్పుడు కూడా మనకి ఆకు వస్తూనే ఉంటుంది. చీడపీడలను కూడా బాగా తట్టుకుంటుందండి ఈ బచ్చల కూర. ఎక్కువగా బచ్చల కూర పెంచుకోవచ్చు, ఎప్పుడు వస్తూ ఉంటుంది. బచ్చల కూర కూడా చాలా ఆకుకూర మంచిది కాబట్టి మనం ఈజీగా ఈ విధంగా పెంచుకోవచ్చు. ఆ పెరట్లో ఎప్పుడు కూడా ఈ విధంగా గ్రిల్ మొత్తం బాగుద్దండి. సమ్మర్ సీజన్లో కాబట్టి ఇప్పుడు తక్కువ ఉంది. వింటరు రైనీ సీజన్ అయితే ఫుల్ మొత్తం ఆకులతో నిండిపోయి ఉంటుంది. నాకు వారానికి 2 సార్లు కోసినప్పటికీ ఇంకా ఎక్కువైపోయి నేను చుట్టుపక్కల వాళ్ళకి
మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి అందరికీ చుట్టాలకి అందరికీ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.